నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు ఏ తనిఖీల్లో చూసినా పట్టుబడుతున్న పచ్చని నోట్లు. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లకి కోట్లు. హవాలా రూట్లో డెస్టినేషన్ కు డెలివరీ. తెలంగాణ ఎన్నికల సమయంలో భారీగా స్వాధీనమవుతున్న డబ్బులు చెప్తున్నదేంటి? విచ్చలవిడిగా కాసులు వెదజల్లేందుకు కలుగులో నుంచి బయటకొస్తోందా? హవాలా ద్వారా చేరాల్సిన చోటుకు చేరుతోందా? మరి హవాలాకు అడ్డుకట్ట ఎలా? ఎక్కడివో ఎవరివో ఎక్కడికో ఎందుకు పోతున్నాయో తెలీదు. ఇదర్ కామాల్ ఉదర్, ఉదర్ కామాల్ ఇదర్. ఎన్నికల సమయంలో పట్టుబడుతున్న కోట్లకు కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయా? హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఏ స్థాయిలో హవాలా మనీ సాగుతోంది? గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, తనిఖీల్లో పట్టుబడుతున్న పచ్చ నోట్లు, ఎన్నికల కోలాహలంలో చక్కర్లు కొడుతున్న కోట్లు, తాయిలాల కోసం రహస్య మార్గాల్లో కరెన్సీ, లెక్కకు రెక్కలు తొడిగి పక్కాగా హవాలా. తెలంగాణలో హవాలా సీజన్ మొదలైందా? హవాలా రాకెట్కు హైదరాబాద్ అడ్డాగా మారిందా? కోటికి 2 లక్షల కమిషన్తో చేతులు మారేదెంత? తనిఖీల్లో దొరికేది ఎంత? పక్కదారి పట్టేదెంత? కోట్లకు కోట్లు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. లెక్కాపత్రం ఉండదు. ఎవరి డబ్బో తెలీదు. ఎక్కడికి పోతుందో, ఎవరికి పోతుందో, ఎందుకు పోతోందో తెలియనే తెలియదు. లెక్కాపత్రం లేని ఈ డబ్బును తీసుకువెళ్తున్నది ఎవరో, వీరికి ఇచ్చిన మధ్యవర్తి ఎవరో, ఆ మధ్యవర్తి పైన ఉన్న ముసుగు మనిషి ఎవరో కూడా తెలీదు. కాని నోట్ల కట్టలకు రెక్కలొచ్చినట్లుగా నలుదిక్కులా ఎగిరి వస్తుంటాయి. దొరికితే దొంగ, లేదంటే దొర. ఇదర్ కామాల్ ఉదర్, ఉదర్ కామాల్ ఇదర్. అదే హవాలా మనీ మార్కెట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు నేతలు దాచిపెట్టుకున్న సొమ్ముకు టైం వచ్చింది. ఎక్కడెక్కడో ఏ కలుగులోనో దాగిన డబ్బుల అసలు పని మొదలైంది. ఏ బినామీ దగ్గరో 4-5 ఏళ్లుగా ములుగుతున్న ధనం ప్రయాణం మొదలైంది. అయితే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా జొలిపిస్తోంది. కార్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో తరలిపోతున్న లెక్కాపత్రం లేని డబ్బుల్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ సహా అన్ని తెలంగాణ జిల్లాల్లో భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మరియు బంజారా హిల్స్ టీం కలిసి వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు హవాలా అమౌంట్ 3 crores మీరు గోషమాల్ ఏరియా, బేగం బజార్, నాంపల్లి, జూబ్లీ హిల్స్ ఇలాంటి వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి తరలించుండగా ఈ వెహికల్ చెకింగ్లు పట్టుబడ్డారు. దీన్ని పోలీస్ తరపు నుంచి సీజ్ చేసి మేము కోర్టులు ప్రొడ్యూస్ చేయబోతున్నాము. హవాలా మార్గంలో డబ్బులు తరలివెడుతుండడాన్ని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో వరుసగా 2 రోజుల్లో ఒకేసారి 3 కోట్ల రూపాయలకు పైగా నగదు చాలా చోట్ల పట్టుబడింది. ఎన్నికల కోడ్ కూసిన రోజునే 3 కోట్లు, మరుసటి రోజు మరో 3 కోట్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తొలి రోజు పట్టుబడిన 3 కోట్ల డబ్బును హవాలా రూపంలో ఓ రాజకీయ పార్టీకి వెళుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 గంటల పాటు జరిగిన పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల డబ్బుతో పాటు కిలోల కొద్దీ బంగారం, టన్నుల కొద్దీ వెండి పట్టుబడింది. మేము డిక్కీను ముందు చెక్ చేస్తే దాంట్లో దాదాపుగా 7 కేజీల గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. అదేవిధంగా మూటలు ఒక 10-12 దాకా ఉంటే వాటి 295 కేజీస్ సిల్వర్ అనమాట. అవి కూడా బిస్కెట్ రూపంగా కొంచెం గ్రాన్యువల్ రూపంగా ఉంది. అది దాదాపు 3 క్వింటల్స్ బరువు ఉంటుంది. ఈ టోటల్ వాల్యూ 7.5 crores ఉంటుంది. దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. అబిడ్స్లో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 7 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 3 టన్నుల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చందానగర్లో 6 కిలోల బంగారం పట్టుబడింది. 2 2-వీలర్స్లో బంగారం తరలిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారం, 2 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు. ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు దగ్గర పోలీసులు జరిపిన తనిఖీల్లో 30 లక్షల నగదు పట్టుబడింది. ఓ కారు డిక్కీలో అట్టపెట్టెలో 30 లక్షల రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నారు. డబ్బుకు సంబంధించి పొందలేని సమాధానాలు చెప్పడంతో కారులో ఉన్న 4 అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రగతినగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్ పరిధిలో 15 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. బైక్పై వెళుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని ఆపి తనిఖీ చేయగా డిక్కీలో 15 లక్షల నగదు పట్టుబడింది. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేశారు. శేలిలింగంపల్లి గోపన్పల్లి తండాలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన తాయిలాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
శేర్లింగపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మారుబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటో ముద్రించి ఉన్న 87 కుక్కర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాము నాయక్, నరసింహులను అరెస్టు చేసి టికెట్ ఆశిస్తున్న నేత రఘునాథ్ యాదవ్ పై 171E సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద ఓ వాహనదారుడి దగ్గర 4 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. సిటీలోని ప్రధాన కూడళ్లతో పాటు సిటీ శివార్లలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. షాద్నగర్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో 11.5 లక్షల రూపాయలు పట్టుకున్నారు పోలీసులు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండడంతో భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. రాష్ట్ర బలగాలతో పాటు 20,000 మంది కేంద్ర, ఇతర రాష్ట్రాల బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. 4 రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో 148 చెక్పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. స్థానిక ప్రజలు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు డబ్బులు తీసుకెళ్తున్న టైంలో తగిన ఆధారాలు, పత్రాలు వెంటే ఉంచుకోవాలని వెల్లడించింది. ఏమాత్రం లెక్కాపత్రం లేని డబ్బులు సీజ్ అవుతాయని తెలిపింది. రూల్స్ ప్రకారం 50,000 రూపాయల వరకే నగదు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్న అధికారులు అంతకు మించి తీసుకువెళితే మాత్రం తగిన ఆధారాలు చూపాలని చెబుతున్నారు. ఇలా ఆధారాలు లేని హవాలా డబ్బే ఇప్పుడు ఎక్కడికక్కడ పట్టుబడుతోంది. ఎన్నికల వేళ నగదు బదిలీల్లో హవాలా ముఠాలు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దీంతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో హవాలా ముఠాలపై నిఘా పెంచారు. రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్పోర్ట్లపైన నిఘా పెంచారు. కార్గో ఫ్లైట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ చార్టెడ్ ఫ్లైట్ల కార్గోను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. అలాగే రైళ్ల కార్గోను, పోస్టల్ పార్సిళ్లను స్కానింగ్ చేయాలని ఆయా శాఖలను ఈసీ ఆదేశించింది. పోలీసుల తనిఖీల సమయంలో పట్టుబడే నగదు, మద్యంతో పాటు ఇతర విలువైన వస్తువుల వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయనున్నారు పోలీసులు. ఆన్లైన్ వాలెట్ల ద్వారా అనుమానాస్పద నగదు లావాదేవీలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించింది ఈసీ. హవాలా పైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాదిలో ఉన్న సూత్రధారులకు ఏజెంట్గా వ్యవహరిస్తూ హవాలా దందా చేస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు. హవాలా నిత్యం వార్తల్లో వినిపించే మాట. ముఖ్యంగా ఎన్నికల టైంలో ప్రతిరోజు రీసౌండ్ ఇచ్చే పదం. అక్కడి మనీ ఇక్కడికి, ఇక్కడి మనీ అక్కడికి. లెక్కాపత్రం లేని డబ్బుకు రెక్కలు కట్టి పంపే రూటే హవాలా. అసలు హవాలా అంటే ఏంటి? హవాలా ద్వారా డబ్బులను సరిహద్దులు ఎలా దాటిస్తున్నారు? బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా నడిచే వ్యవస్థ హవాలా. సునాయాసంగా డబ్బులు చేతులు మారతాయి. నోట్ల కట్టలు సరిహద్దులు దాటుతాయి. పన్నుల బాధ ఉండదు. ఆదాయానికి రుజువులు చూపాల్సిన అవసరం లేదని అక్రమార్కుల దొంగ తెలివి. గుట్టుచప్పుడు కాకుండా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఉదాహరణకు చైనాలోని వ్యక్తికి పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపాలంటే ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండానే మనీ పంపొచ్చు. ఇందుకోసం పాకిస్తాన్లో లోకల్ హవాలాదారును మీట్ కావాలి. అతడికి క్యాష్ ఇవ్వడంతో పాటు ఒక పాస్వర్డ్ను కూడా చెప్పాలి. ఈ పాస్వర్డ్ డబ్బులు తీసుకునే వ్యక్తికి, డబ్బులిచ్చే వ్యక్తికి మాత్రమే తెలిసేలా ఉంటుంది. పాస్వర్డ్ మ్యాచ్ అయితే చాలు, మనీ చేతులు మారిపోతుంది. కానీ సంప్రదాయ పద్ధతుల్లోనైతే కరెన్సీ నోట్ నెంబర్తోనే హవాలా మార్కెట్ నడిచేది. నాని నటించిన పైసా మూవీలో హవాలా మనీ గురించి చక్కగా వివరించారు. హవాలా లావాదేవీలు ఎక్కువగా నోటు ఆధారంగా జరుగుతూ ఉంటాయి. అలా నోటు తీసుకుని సేట్ దగ్గరకు వెళతాడు నాని. నోట్ నెంబర్ పరిశీలించి నిర్ధారించుకున్న సేట్ నాని చేతికి ₹1,00,000 ఇస్తాడు. ఇదొక అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరం. దీనిలోని మధ్యవర్తులను హవాలాదార్ అని అంటారు. నమ్మకంపై ఆధారపడి ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది. ₹10 లేదా ₹20 లేదా మరో నోటు. ఆ కరెన్సీ నోట్లోని నెంబరే పాస్వర్డ్. కరెన్సీ నోటును 2గా చించుతారు. ఒక భాగాన్ని ఏజెంట్కి ఇస్తారు, మరో భాగం మరో ఏజెంట్కు చేరుతుంది. రెండూ కలిపితే ఏ నెంబర్ ఉంటుందో ఆల్రెడీ అక్కడి ఏజెంట్ దగ్గర సమాచారం ఉంటుంది. అలా 2 భాగాలను కలిపిన తర్వాత నెంబర్ మ్యాచ్ అయితే చాలు, క్షణాల్లో డబ్బులు చేతులు మారతాయి. అయితే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో అంతా కోడ్ భాషలోనే హవాలా ట్రాన్సాక్షన్ దందా సాగుతోంది. వాట్సాప్ వచ్చిన తర్వాత హవాలా మార్కెట్ మరింత ఈజీ అయింది. నోట్ ఫోటోను 2 ఏజెంట్లు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బులు చేతులు మార్చినందుకు 2 హవాలాదారులు ఎంతో కొంత కమిషన్గా తీసుకుంటారు. హైదరాబాద్లో ఈ తరహా హవాలాకు పాల్పడుతున్న కీలక ఏజెంట్ హమీదుల్లాను ఇటీవలే పట్టుకున్నారు పోలీసులు. హమీదుల్లా దాదాపు 2-3 ఏళ్లుగా హవాలా దందా చేస్తున్నాడని గుర్తించారు. హైదరాబాద్లోని వ్యాపారులకు నగదు డెలివరీ చేయడానికి అత్తాపూర్కు చెందిన రోహిత్ గిరిని ఏర్పాటు చేసుకున్నాడు హమీదుల్లా. 18 లక్షల నగదు తీసుకుని రోహిత్ ముషీరాబాద్కు వస్తున్న క్రమంలో సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు పురాణాపూల్ వంతెనపై నాకాబందీ నిర్వహించారు. అటుగా వచ్చిన రోహిత్ను ఆపిన ఇన్స్పెక్టర్ ఎన్ రవీందర్ రోహిత్ వాహనాన్ని తనిఖీ చేశారు.
వాహనంలో లభించిన 18 లక్షలకు సంబంధించి సరైన సమాధానం లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. రోహిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ స్క్రాప్ దుకాణంపై దాడి చేయగా మరో 17.5 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. హవాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద బిజినెస్. పల్లె నుంచి ప్రపంచంలోని ఏ మూలకైనా హవాలా ద్వారా డబ్బులు పంపవచ్చు. మన ఇంట్లో కూర్చుని ఏకంగా అమెరికాలో ఉన్న ఎవరికైనా హవాలా ద్వారా డబ్బును పంపించవచ్చు. హవాలా నెట్వర్క్ అత్యంత స్ట్రాంగ్ అయినది. అంతేకాదు అత్యంత సీక్రెట్గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే హవాలా ట్రాన్సాక్షన్ మూడో కంటికి తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని వెంటనే ధ్వంసం చేస్తారు. అలాంటి హవాలా వ్యాపారం ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అయితే హవాలాలో చాలా పద్ధతులున్నాయి. అందులో రవాణా కూడా అతి ముఖ్యమైనది. డబ్బు ఒకచోట నుంచి మరొక చోటుకు రవాణా చేయడమే అత్యంత కీలకమైనది. ఈ డబ్బును ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్లను ట్రాన్స్పోర్టర్ అని అంటారు. ట్రాన్స్పోర్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వివిధ మార్గాల ద్వారా డబ్బును తరలిస్తూ ఉంటారు. ఇప్పుడున్న కాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తే వెంటనే ఐటీ అధికారులు దాడులు చేసి ఉన్న సొమ్మును మొత్తం పట్టుకుపోతారు. అయితే నిఘా అధికారులతో పాటు ఐటీ అధికారుల కళ్లు గప్పి హవాలా రూపంలో డబ్బుల్ని పంపించేస్తున్నారు. ఈ ధనమంతా ఎన్నికల టైంలో ఓటర్లకు తాయిలాల రూపంలో ఇచ్చేందుకే నేతల తాపత్రయం. పట్టుబడితే డబ్బు గోవిందా అని తెలుసు. అందుకే లెక్కాపత్రం లేకుండా పంపుతారు. చేరితే పంచొచ్చు, పట్టుబడితే పేరు బయటకు రాదన్న తెంపరితనంతో కలుగులో మూలుగుతున్న అక్రమార్జనను హవాలా రూపంలో తరలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలను ధనస్వామ్యంగా మార్చేశారు. ఎన్నికల్లో ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ పరిమితి విధించింది. అంతవరకే డబ్బులు ఖర్చు చేయాలని రూల్ పెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో అపరిమిత వ్యయం. ఇందులో తెల్లధనం కన్నా నల్లధనమే అధికం. ఆ నల్లధనానికి రాచబాటే హవాలా. మరి హవాలాకు చెక్ పెట్టే వ్యూహాలు మరింత పదునెక్కాల్సిందేనా? బ్యాంకుల అవసరం ఉండదు. కరెన్సీ ఎక్స్చేంజ్లు మెట్లెక్కాల్సిన అగత్యమూ ఉండదు. ధ్రువపత్రాలు ఉండవు. కానీ డబ్బు మాత్రం చేరాల్సిన చోటుకు చేరుతుంది. అందాల్సిన వ్యక్తికి అందుతుంది. కొంత కమిషన్ ముట్ట చెబితే చాలు, హవాలా ముఠాలు నోట్ల కట్టల మూటలను డెస్టినేషన్కు డెలివరీ చేస్తాయి. హవాలా వ్యవస్థ ఇప్పటిది కాదు, శతాబ్దాల క్రితం నుంచే ఉంది. కానీ అప్పటి అవసరం వేరు, పరిస్థితులు వేరు. హవాలా వ్యవస్థకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. బ్యాంకులేవీ లేని టైంలో హవాలా పద్ధతులు అమల్లో ఉన్నాయి. చాలా సులువుగా చేరాల్సిన వారికి చేరుతూ ఉంటుంది. హవాలా అంటే అరబిక్లో అసైన్మెంట్ అనే అర్థాలున్నాయి. అలాగే హవాలా అంటే బదిలీ లేదా హండీ అని కూడా పిలుస్తూ ఉంటారు. హవాలా విధానం 8వ శతాబ్దంలో మొదలైందని చెబుతారు. గల్ఫ్ ప్రాంతంలో అత్యధికం హవాలా ద్వారా సాగేదంటారు. ఎడారి దేశాల్లో ఒంటెల ద్వారా డబ్బుల మూటలను తరలించేవారు. కేవలం నమ్మకం మాత్రమే హవాలా వ్యాపారాన్ని నడిపించేది. ఏమాత్రం తేడా వచ్చినా, మోసం జరిగినా హత్యలు జరిగేవని చరిత్రకారులు చెబుతారు. పర్షియన్ గల్ఫ్తో పాటు హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఈ హవాలా ద్వారా ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదు రవాణా అవుతూ ఉంటుందని చెబుతారు. అనధికారిక నిధుల బదిలీ వ్యవస్థల్లో ఇదొకటిగా సాగుతోంది. డబ్బును ఒక దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేందుకు హవాలాదారులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా ప్రజలు ఈ అనధికార సంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారని అధికారులు వివరిస్తున్నారు. పనామా లీక్స్, వికీలీక్స్ పేరుతో స్విస్ బ్యాంకుల్లో ధనవంతులు అక్రమంగా డబ్బులు దాచేస్తున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక్కడి వనరులతో ఇక్కడే సంపాదించి పన్నులు కట్టకుండా విదేశాలకు రకరకాల హవాలా మార్గాల ద్వారా అక్రమార్కులు చేరవేస్తూ ఉంటారు. తప్పుడు పత్రాలు సృష్టించడం, లేని కంపెనీలను ఉన్నట్లుగా నమ్మించడం, రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు సరిహద్దులు దాటించడం, తిరిగి అది మరో రూపంలో స్వదేశానికి చేరుతుంది. మన దేశంలో చాలా నగరాలతో పాటు హవాలా మనీకి అడ్డాగా మారింది హైదరాబాద్. ఎన్నికల సమయంలో పట్టుబడుతున్న ఎలాంటి పత్రాలు లేని కోట్లకు కోట్ల ధనమే అందుకు నిదర్శనం. హైదరాబాద్ ఈ హవాలా డబ్బుకు కేర్ ఆఫ్ అడ్రస్. అధికారిక అంచనాల ప్రకారమే హైదరాబాద్ నుంచి ఏటా 1000 కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కూడా ఈ వ్యవహారం నడిచిన నోట్ల రద్దు తర్వాత మళ్లీ పెరిగింది. రాజకీయ నాయకులు ఈ హవాలా డబ్బును యథేచ్ఛగా ఎన్నికల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఈసీ పెట్టిన వ్యయ పరిమితికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు. నోట్ల కట్టలతో ఓట్లను కొనేస్తూ ఉంటారు. మందు, మనీ, లేదంటే మిక్సీలు, గ్రైండర్లు, క్రికెట్ కిట్లు, ఇలా అనేక తాయిలాలతో జనాన్ని ముంచెత్తుతూ ఉంటారు. వీటన్నింటికీ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? దానికి సమాధానం హవాలా. రాజకీయ నాయకులు హవాలా మనీని ఎలక్షన్స్కు ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని అసాంఘిక శక్తులు విధ్వంసాలకు వాడుతూ ఉంటాయి. ఉగ్రవాదులది హవాలా మార్గమే.
ఆయుధాల కొనుగోలుకు హవాలా ద్వారానే మనీని పంపుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా హవాలా అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హవాలా మొత్తం కూడా సీక్రెట్ వ్యాపారం. ఇది కోడ్ భాషలో నడుస్తుంది. హవాలా డబ్బుని ఒకచోటు నుంచి ఇంకో చోటుకు తరలించడం తేలికయింది. హవాలా మనీకి పెద్ద నోట్లు పెద్ద ఉపకారమే చేశాయి. లారీల కొద్దీ నోట్లను కారులో పట్టేంతగా మార్చేశాయి. 2000 నోటు రద్దయినా ఆ అక్రమ సొమ్మంతా నిత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకో బంగారం రూపంలోకో మారుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు వాటిని క్యాష్ చేసుకుంటూ ఉంటారు అక్రమార్కులు. ఎన్నికల టైంలో ఇలా బయటకు తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు దొంగ సొమ్ము పోలీసులకు దొరుకుతుంది, లేదంటే దొరలా వెళ్ళిపోతుంది. ఎలాగూ పన్ను కట్టని మోసపు సొమ్మే కాబట్టి వస్తే వచ్చింది, పోతే పోయిందని బడాబాబులు ఫీలవుతూ ఉంటారు. అయితే మరిన్ని పకడ్బందీ చర్యలతో హవాలా మనీకి అడ్డుకట్ట వేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. అధికార ప్రతిపక్షమనే తారతమ్యం చూపకుండా హవాలా నోట్ల కట్టలను తొక్కిపెట్టాలని కోరుతున్నారు.